ఇక్కడ ఈ క్వశ్చన్ ఉంది కదా, మిస్టర్ ఏ ఇన్వెస్టెడ్ 10% in 3-year bond of face value of ₹1000. The expected market rate is 12%. What is the duration of the bond and modified duration? ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్నది జేఐబీలో కానీ సిఐబీలో కానీ వస్తుంటాయి అన్నమాట. మనం ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి ₹1000 అన్నది మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు మనకి కూపన్ రేట్ ఇచ్చేది 10%. సో ఇక్కడ ₹1000 మీద ₹100 వస్తుంది. లాస్ట్ ఇయర్కి 1100 వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు 3 years మనకి టైం ఇచ్చారు. ఈ క్వశ్చన్ మనం చూసినట్టయితే ఇన్వెస్టెడ్ 1000, 10% ఇస్తుంది. 3-year బాండ్ అనమాట. ఇది ఫేస్ వాల్యూ. ఎక్స్పెక్టెడ్ రేట్ ఈజ్ 12% అనమాట. సో ఈ బాండ్ మీద మోడిఫైడ్ డ్యూరేషన్, మెక్లెట్ డ్యూరేషన్ అన్నది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్కి అయితే ₹100 వస్తుంది, సెకండ్ ఇయర్ 100, థర్డ్ ఇయర్ వచ్చేసి 1100 అనమాట. అంటే మనకు రావాల్సిన 1000 + 100. సో ఇది ఏంటంటే ఇది రావాల్సింది ఫ్యూచర్ వాల్యూ. ఇది మనకి అంటేనా ముందు ఫ్యూచర్ వాల్యూస్ మనకి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకేంటంటే ఈ 100 ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఎంత అన్నది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రజెంట్ వాల్యూ ఎంత అన్నది మనం తెలుసుకోవాలి. సో మనం ఏం చేస్తామంటే దీని ఫార్ములా కంటే కూడాను 100 డివైడెడ్ బై, యాక్చువల్లీ మనం ఏంటంటే 1%కి ఎంత, మనం 10% అంటే డివైడెడ్ బై 100 కదా. 10% అంటే 100 కదా అయ్యేది. సో 0.1, దీనికి 1% యాడ్ చేసుకోవాలి. ఈ ఫార్ములాస్ అని ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీని కింద 1.1 అని రాసుకోవాలి. ప్లస్ తర్వాత నెక్స్ట్ 100. ఇక్కడ మనం దీన్ని 2 years చేయాలన్నమాట. 1.21. సో ఇది డివైడెడ్ బై 1.21 ప్లస్ ఇప్పుడు 1100 డివైడెడ్ బై ఇక్కడ ఇది 1.1 ఇంటూ 1.21 రాసినాం. మళ్ళీ ఈక్వల్ ప్రెస్ చేస్తే 1.331 అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రజెంట్ వాల్యూ తెలుసుకునేది ఎలా అంటే ఇప్పుడు మనం ఇది రాసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే 100 డివైడెడ్ బై 1.1 కొట్టినట్టయితే 90.90 ప్లస్ ఇప్పుడు 100 1.21 ఈ వాల్యూస్ అనమాట. 82.64 ప్లస్ 1100 డివైడెడ్ బై 1.331 అప్పుడు ఎంత 86.44. సో మనం ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీకు డౌట్ వచ్చిండొచ్చు, అక్కడ ₹90 ఎందుకు వచ్చిందని చెప్పేసి. వాళ్ళు మనకు ₹100 వస్తుంది, కానీ ఆ వాల్యూ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎంత 1 year తర్వాత వాడు ఏంటంటే ఇప్పుడు మనం ₹1000 ఇన్వెస్ట్ చేస్తే 1 year తర్వాత మనకు ₹100 వస్తుంది. కానీ అది ప్రజెంట్ వాల్యూ ఎంత అన్నది మనం తెలుసుకోవాలి. ప్రజెంట్ వాల్యూ ఎంత అన్నది మనం తెలుసుకుంటే అది వచ్చేది 1 సంవత్సరం తర్వాత 100నే, కానీ ఈరోజు వాల్యూ ఎంత ₹90. 2 years తర్వాత మళ్ళీ ఇంకొక 100 వచ్చింది, కానీ ఈరోజు వాల్యూ ఎంత 82.64. అదే థర్డ్ ఇయర్లో ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన ₹1000 వస్తుంది ప్లస్ ₹100 కూడా వస్తుంది, కానీ అది ఈ రోజుకి వాల్యూ ఎంత 3 సంవత్సరాల తర్వాత ఏంటంటే 1100. ఇప్పటికి ఎంత 826.44. సో ఇప్పుడు మనం యాడ్ చేసినట్టయితే 82.64 ప్లస్ 82.64 ప్లస్ 90.90 1000. సో ఇది ఇంత ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఫస్ట్ ఇయర్ 100, సెకండ్ ఇయర్ 100, థర్డ్ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేసిన 1000 ప్లస్ ₹100. టోటల్ ఎంత 11, 12, 1300 అవుతుంది. ఇది ఎప్పటికి 3 years తర్వాత, కానీ ప్రజెంట్ వాల్యూ ఎంత ₹1000 మాత్రమే. ఇప్పుడు మనం ఇది చేయాలన్నమాట. 90 ఇంటూ 90.90 ఇంటూ 1, 82.64 ఇంటూ 2, తర్వాత 826.44 ఇంటూ 3, ఇది అంటే 3 years తర్వాత. సో 90.90 82.64 ఇంటూ 2
ఎంత 165.28 and another thing is 826.44 into 3 ఎంత 2479.32. ఇప్పుడు ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 24.79.3 165.28 ప్లస్ 90.90 ఎంత 2735.5. ఇది ఎప్పుడంటే 3 సంవత్సరాల తర్వాత మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత 1000. సో ఇక్కడ ఉన్నది ఏంటంటే ఆల్రెడీ ఒక డాట్ ఉంది 1 2 3 ఇక్కడ ఒక డాట్ 2.73 అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం కలిపి 2.73 ఇయర్స్లో వస్తుంది అనమాట. ఇంతేనే. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు అర్థమైతే దీన్ని ఏమంటారంటే మెకాలే డ్యూరేషన్ అంటారు. మెకాలే డ్యూరేషన్. ఒకవేళ అర్థమైతే అయినా లైట్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ.